ప్రభుత్వ పాఠశాలలో టీచర్ మంచిగా స్కూల్ పాఠం చెప్తే, మంచి నైపుణ్యం ఇస్తే, మంచి నాలెడ్జ్ వస్తే అప్పుడు ప్రైవేట్ పాఠశాలలో ఉన్న పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లోకి వస్తారు. కార్పొరేట్ పాఠశాలలో ఉన్న పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్కి వస్తారు. అప్పుడు ఏమవుతుంది? కార్పొరేట్ పాఠశాల మూతపడుతుంది, ప్రైవేట్ పాఠశాల మూతపడుతుంది. ఈ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాల మూతపడితే ఎవరికి నష్టం? కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎవరంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల బంధువులు, ఎంపీల బంధువులు, మంత్రుల బంధువులు, లేదా వారికి కావలసినటువంటి వాళ్ళు. ఏ బంధుత్వం లేకపోయినా ఒక కార్పొరేట్ శ్రీ చైతన్య నారాయణ ఉందనుకోండి, వీళ్ళు ఒక ఎమ్మెల్యే గెలవడానికి కావలసిన డబ్బు ఒక 100 కోట్లు ఖర్చు అవుతుందంటే ఒక 50 కోట్లు ఇమ్మంటే ఇచ్చేస్తారు, ఫండింగ్ చేస్తారు. నీ గవర్నమెంట్ స్కూల్లో ఏం ఫండింగ్ ఉంటుంది? కనుక ఫండింగ్ చేసే తమ బంధువుల లేదా తమ స్నేహితుల లేదా తమకు అవసరమైన ఈ ప్రైవేటు విద్యని, కార్పొరేట్ విద్యని కాపాడడానికి ప్రభుత్వాలే పనిచేస్తాయి.